మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నిజంగా అండి ఒక ఆడదనానికి తల్లి అనేది నిజంగా చాలా సంతోషకరమైంది. అంటే ఒక మదర్ అయ్యాము అంటే నిజంగా ఆడవాళ్ళం చాలా హ్యాపీగా ఉంటుంది. దాన్ని ఒక పండగలాగా చేసుకుంటారు మామూలుగా అయితే. బట్ ఇప్పుడున్న కాలంలో ఎలా చెప్పాలి అంటే ఈ ప్రతిదీ పబ్లిక్ లోకి తేవడం. ప్రెగ్నెంట్ అయ్యాను, ఓకే, మేము ప్రత్యేకంగా ఈ బేబీ బంప్ ఫోటోషూట్ గురించి అమ్మ మాట్లాడాలి అనుకున్నాం. సో అడుగుదామని. అంటే వాళ్ళ కాలంలో నిజంగా ఒకరికి ఎలా ఉంటుంది, ఒకరు తల్లి అయితే తల్లి కాబోతున్నారు అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు ఇలా అవుతున్నాయి అనేది ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మామూలుగా ప్రెగ్నెన్సీ అంటే ఎలా ఉంటుంది అంటే భర్త వచ్చేసరికి భర్తకు చెప్పాలి అని. బట్ ఇప్పుడు అలా లేదు. సెల్ఫ్ టెస్ట్లు వచ్చేసాయి కాబట్టి వాళ్ళే చేసుకుని రీల్స్ గాను స్టేటస్ గాను నాకు పాజిటివ్గా వచ్చింది అనేది. అదేం తర్వాత నెక్స్ట్ స్టెప్ బేబీ బంప్ ఫోటోషూట్. మామూలుగా అంటూ ఉంటారు, అరే నువ్వు కడుపుతో ఉన్నావమ్మా. మామూలుగా మీకు తెలిసిందే, అప్పట్లో అయితే 5-6 నెలల వరకు చెప్పేవాళ్ళు కాదు. ఆఫ్ కోర్స్ చాలా మంది ఇప్పటికీ కూడా ఉన్నారు, లేరని కాదు. అంటే తొందరపడి ఎవరికి చెప్పరు, ఏమవుతుందో ఏమో నిలబడని. 3 నెలలు రహస్యంగానే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ రహస్యం ఏం లేదమ్మా. ఆ ఫోటోషూట్ కూడా టైట్ బట్టలు వేసుకొని ఆ ఫోటోషూట్లు చెయ్యడము. అంటే మామూలుగా అంటారు, కొంచెం కడుపు కనిపిస్తే దిష్టి తాకుతుంది అంటారు. ఇప్పుడు మొత్తం పబ్లిక్ అయిపోయింది, అంతా ఓపెన్ అయిపోయింది. ఇది ఇలా చెయ్యడం అనేది అంటే కరెక్టేనా? అంటే ఎందుకు అసలు ఎందుకు చేస్తున్నారో ఒక క్లారిటీ లేదమ్మా. అంటే రహస్యంగా ఉన్నదాన్ని బయటికి పెట్టడం, దాన్ని బేబీని ఎంత బాగా చూసుకోవాలి కదా. ప్రతిదీ ఫోటోషూట్ ఏంటి దీనివల్ల ఏమొస్తుంది? అంటే వాళ్ళ ఆనందం అది. ఏమంటారు అంటే రాక్షసానందం అనడానికి కూడా లేదు. ఇది కొత్తదనం అంటే నా నుంచి కొత్తదనం అంటే ఏరియా కొత్తదనం కాదు. నేను ఈ రోజు ఒక ట్రెండ్, ఒక మార్క్ లాగా నా వల్లనే ఇది నేను తీసుకొచ్చా బయటికి. నేను ఈ రోజు ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఈ మధ్య అన్ని షూట్ చేసుకోవడము, దీంట్లో సెల్ ఫోన్లలో చేసుకోవడానికి అన్ని మామూలు అయిపోయింది. ఇప్పుడు ఈమె మామూలు వాళ్ళు ఉంటారు, వీళ్ళు పెద్దగా బయటకు వచ్చి వీళ్ళకి పేరు ప్రతిష్ట వీళ్ళు ఒక దాంట్లో నిష్ఠగా ఉండి ఏదో చేసి మేము బయటకు వచ్చాము అనేది ఏమి ఉండదు. వాళ్ళంతకు వాళ్ళు ఏం చేస్తారు, బయటికి రావాలా, నలుగురికి చూపించుకోవాలా, నేను నలుగురికి తెలియాలా, నేను కూడా బయటకు వచ్చినాను చూడు అని అనుకోవడానికి కూడాను ఏం ఉండవాడ. నేను అంటున్నా, ఇది నాకు అనిపించింది. వెంటనే ఇట్లాంటి ఏదైనా చేసి ఏదో ఒకటి రోడ్డు మీద అది ఎగరడము, రోడ్డు మీద బట్టలు ఇప్పేసి పరిగెత్తడము, అట్లాగే ఇది కూడా ఇంకా వేరే ఏం లేకుండా. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఆ అమ్మాయికే తెలుస్తుంది, నెల తప్పినాను అనేది, నెల రాలేదు ఈ నెల అని. అది కన్ఫర్మ్ ఏం కాదు. 1-2 నెలలు 3 నెలల వరకు కన్ఫర్మ్ కాదు అది. పూర్వకాలంలో అట్లా అయినా కూడా ఇంట్లో అమ్మమ్మ ఎవరన్నా ఉంటారు కదా, మన అమ్మమ్మకో నానమ్మకో ఎవరికో మెల్లగా నాకు ఇట్లా అవుతోంది, నాకు 3 months అయిపోయింది, నేను బయట లేదు, తర్వాత వామిటింగ్స్ అవుతుంది చెప్పుకుంటారు మెల్లగా. అప్పటికి కూడా వీళ్ళు బయటకు చెప్పరు, ఎందుకంటే 3 నెలలకి కన్ఫర్మ్ కాదు కదా. ఒకసారి గర్భస్రావం కూడా జరుగుతాయి కాబట్టి చెప్పుకోవడం ఎందుకు అన్నట్టుగాను ఉండేవాళ్ళు అనమాట అప్పుడు కాలంలో. ఆ తర్వాత 5 months అప్పుడు కన్ఫర్మ్ అనమాట. చూడు అప్పటికి ఇంకా అది ఏం కానప్పుడు అప్పుడే కదా మనకి 5 నెలల్లో 7 నెలల్లో శ్రీమంతం చేస్తారు. అది అందరినీ పిలిచి ఎంత గొప్పగా అదే ఆ దృష్టి పోవడానికి ఆమెకి ఇవన్నీ కూడా చాలా చేసేవాడు, అపురూపంగా ఉండేది. ఫస్ట్ గర్భంలన్నీ తెలిసినప్పుడు ముందు భర్తకు చెప్పుకుంది. అంటే ఫస్ట్ అంటే ఇప్పుడంటే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు లేరు కాబట్టి భార్యాభర్తనే ఉంటున్నారు కాబట్టి అతను ఆఫీస్ నుంచి వచ్చే వరకు దాచిపెట్టుకొని వస్తూనే ఆనందంగా ఇలా అయిందండి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కంటే ముందు వేరే వాళ్ళకందరూ తెలిసేటట్టు ఈ పెట్టడము అవి జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? అది నాకు తెలియకుండానే బయట వాళ్ళకందరికీ తెలిసిపోయింది అనే ఫీలింగ్ ఇతనికే వస్తుంది, రాదా? ముందు నువ్వు ఎవరు చెప్పుకోవాలా? ఇంట్లో అమ్మ ఉంటే ఫస్ట్ సలహా తీసుకోవాలి, అమ్మమ్మ ఉంటే సలహా తీసుకోవాలి, అమ్మ ఇట్లా అవుతుందో నాకు అని చెప్పి. అది పోయింది, ఇది పోయింది. సిగ్గుపడే వాళ్ళు రాత చెప్పుకోవడానికి. అలా ప్రెగ్నెన్సీ వచ్చింది చెప్పడానికి ఎంత సిగ్గు, అసలు ఎంత అందంగా ఉండేది అది చూడడానికి ఆ సీను. నిజమే, అవును అవును, చాలా బాగుంటది అనమాట, ఆనందంగా అనిపించేది. అట్లాంటిది బట్టబయలు 10 మంది 100 మందికి ముందు అది చూపించేసుకొని తర్వాత వినట్టుగా ఏదో షూట్ లాగా
ఆ బట్టలు ఇప్పుడు నిండా చీర కట్టుకొని చక్కగా పొట్ట కనపడినీరు ఇలా కప్పుకొని ఇలా నిండా ఉండేది దిష్టి తగులుతుందని చెప్పి. ఈ రోజు అంతా ఉండేది ఊడబెరిగేసి మొత్తం పొట్ట కూడా చూపించుకుంటా లోపల స్కిన్ తో పాటు కూడా అన్ని బయటపడేటట్టు ఆ పొట్ట చూపించుకొని ఆ ఫోటోలు తీసుకొని పెడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అనర్థాలే కదా. మామూలుగా అంటారు కదమ్మా, టైట్ బట్టలు యాక్చువల్ గా వెయ్యకూడదు, వెయ్యరు అసలు లూజ్ గా ఉంటాయి. అసలు జనరల్ గా పొట్ట ఉండేది కనపడదు. 5 నెలలు 6 నెలలు 7 నెలలకు కనపడేది తప్ప ఇప్పుడు ఇలా పెట్టుకొని తిరుగుతా అంటే ఏముంది. నా నడక కూడా విచిత్రంగా నడుస్తారు ఇప్పుడు. చూసావా లేదు నువ్వు? అంటే పిల్లలకు ఇంట్లో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో ఆ స్నేహితుల ప్రభావము, ఈ మీడియా ప్రభావము, మాటమాటికి మీడియా అంటున్నా అనుకోకు. ఎందుకంటే 10 సార్లు చెడు చూపించినప్పుడు అది చెడు మీదకే పోతుంది తప్ప దాంట్లో ఉండే చెడు తీసేసి మంచి నేర్చుకుందాం. ఇది ఇక్కడ అసహ్యంగా ఉంది, ఇట్లా ఉంది కాబట్టి ఇది ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు తక్కువ. ఆహా ఇదేమో ఈవిడెవరో ఇట్లా తీసేసుకొని ఫోటో పెట్టేసింది అని ఈమెకు అయింది అనుకో, ఈమె కూడా అదే పని చేస్తుంది. అక్కడ ఎంత అసహ్యంగా ఉంది, నేను చెయ్యకూడదు ఈ పని అనేది ఆలోచిస్తుంది ఈమె. అట్లా తయారవుతున్నారు జనరేషన్. ఇప్పుడు ఏమి లేదు, అసలు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, ఒక సాంప్రదాయం లేదు, మంచి లేదు, చెడు లేదు, అన్ని బట్టబయలు ఏదేసినా కూడా. మీరు అన్నట్టు నిజంగా అది శ్రీమంతము ఇప్పటికీ ఉన్నాయి, లేవని చెప్పలే. ఆ వేడుకలు నిజంగా చాలా బాగున్నాయి. బట్ ఒక అమ్మ అవుతున్నాం అన్న ఫీల్ నిజంగా అది భార్య భర్తకి మీరు అన్నట్టు సిగ్గుపడుతూ ఉంటది అమ్మాయి చెప్పనీకి. ఇంకో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి చెప్పాలని కొందరు వెయిట్ చేస్తారు. అది ఎంత ఒక ఏమంటారు, ఎప్పటికీ గుర్తుండిపోయేవి కదమ్మా ఇలాంటివి. అది చెప్పడం కూడా ఎంత ఇదిగా వస్తుందంటే, నువ్వు తండ్రివి కాబోతున్నావు అది చెప్పడం. అంతేకాని నీ భార్య గడుపుతో ఇట్లాంటి మాటలు, అవును నువ్వు తండ్రి కాబోతున్నావు, ఈమె కూడా చెప్తుంది నాన్న కాబోతున్నారు మీరు. ఆ చెప్పడంలో కూడా ఒక దాపరికమే కదా, అది కూడా దాపరికమే, అందంగా ఉంటది. అసలు అది వినడానికి బాగుంటది, ఏది ఉంటది. అది పోయింది కదా, ఇప్పుడు లేదు అసలు. ఇక మీరున్న కాలంలో అయితే అసలు అది అసలు సంబంధం తెలియదు కదా. ఇట్లాంటివన్నీ మాకు అప్పుడు తెలియదు అసలు, ఇట్లాంటివన్నీ తెలియదు. ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళు అమ్మకి వీళ్ళకే తప్ప అసలు భర్త కూడా చెప్పారు అంటే అది ఏంటో తెలియదు కదా, ఎందుకు ఇట్లా అయింది అనేది కూడా. అలా ఎంత మధురంగా ఉంటది అది అసలు. మేము నిజంగానే అనుకుంటాం, మేము అప్పుడు పుట్టి వచ్చిన దానికి భగవంతుని కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. మేము ఇప్పుడు అయిన దాటిపోయినాం మేము, అంతే కదా. ఆ మధురానుభూతుల్లోనే బతుకుతున్నాం ఇప్పటికి కూడా. మేము ఇప్పటికీ ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగిపోయినటువన్నీ ఆలోచించుకుంటాము, నవ్వుకుంటాము, అయితే హ్యాపీ. ఆ రోజంతా నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తూ ఉంటది. మనము ఏదన్నా జరిగిపోయిన తలుచుకున్నప్పుడు హ్యాపీగా ఉండాలా గానీ అసహ్యంగా ఉండకూడదు కదా. సో నిజంగా అండి, అంటే అమ్మ అనడం అనేది చాలా గొప్ప వరం, అమ్మ అవ్వడం అనేది. కాకపోతే ఎందుకంటే అది దిష్టి ఎక్కువ తగులుతుంది అని చెప్పే మన కడుపుని ఎక్కువగా చూపించొద్దు అనే అమ్మ ఉద్దేశం. అది గుట్టుగా ఉండి తర్వాత అందరికి ఒక ఆనందకర విషయం లాగా ఉండాలి అని చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ.